హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోసకాయ టమాటా వేసి కోడిగుడ్లు వేసి కూర చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్పెషల్ అనమాట. దోసకాయ టమాటా కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇగో దోసకాయలు ఇలా చెక్కు తీసేసుకోవాలి. అదిగో పొట్టు తీసేసిన. ఇంకా టమాటా ఇవన్నీ కడిగేసేసి సన్నగా దరుక్కుందాం పండి. మరి ఇప్పుడు దోసకాయలు కడగడానికి వెళ్తున్నాను. మంచిగా చేస్తా కర్రీ. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, దోసకాయ అయితే సన్నగా కట్ చేసేసుకున్నాను. దీంట్లోనే ఇగో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసాను. అంటే అన్నీ ఒకటే దగ్గర కట్ చేశాను అనమాట. ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి, దోసకాయలో గింజలు అయితే తీసేయాలి. ఇప్పుడు కరివేపాకు, 2 టమాటాలు అన్నమాట, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ చాలు. సాల్ట్ వేసుకుందాం. అంతా ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట, 2 మిక్స్ చేసి నేను ఎప్పుడు అట్లా పట్టుకుంటాను. ఆయిల్ వేసేసుకుందాం. ఇలా కలిపేసేసుకుందాం మొత్తం. కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చే వరకు మనం ఉడికించుకుందాం. అప్పుడు ఈ 2 విజిల్లు వచ్చేసాక కోడిగుడ్లు ఇలా నూనెలో ఇట్లా గోలీ చేసుకొని కూరలు కలుపుకోవడం. ఎంత బాగా కుదిరిందంటే అండి, దోసకాయ కూడా ఉడికిపోయింది. మనము కోడిగుడ్లు నూనెలో వేపేసేసుకున్నాయి. ఆ కూరలు వేసుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకొని అలా వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ సూపర్ టేస్ట్ అంటే మా చికెన్ మటన్ కూడా పనిచేయదు, అంత టేస్టీగా కుదిరింది. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై